వీళ్ళతోటి ఒక కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం వాళ్ళు సమావేశమయ్యారు, ఆ ప్రకటన చేశారు. దీనికి ఇమ్మీడియట్లీ మమతా బెనర్జీ వర్గం నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చింది. మమతా బెనర్జీ వర్గంలో కునాల్ ఘోష్ అని అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఉంటే ఆయన ట్వీట్ చేశాడు, ఇదంతా అసలు కామెడీ షో, ఇది అసలు మేము బహిష్కరించిన తర్వాత, మేము పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత వాళ్ళకి హక్కే ఉండదు, వాళ్ళు ఎక్కడ అసలు పార్టీని నడుపుతారు, వాళ్ళకేమి హక్కు ఉంది అని చెప్పేసి ఈ కునాల్ ఘోష్ వ్యాఖ్య. ఇదే టైంలో మమతా బెనర్జీ ఏం చేసిందంటే ఆమె ఒక కార్యవర్గాన్ని రిలీజ్ చేసింది. ఆమె కార్యవర్గాన్ని ప్రకటించింది, కొత్త కమిటీని ప్రకటించింది. కొత్త కమిటీలో ఏంటంటే సుబ్రతా బక్షి వైస్ ప్రెసిడెంట్ అండ్ అభిషేక్ బెనర్జీ జనరల్ సెక్రటరీ, ఆమె మేనలుడు. ఇంకోవైపు డెరెక్ ఒబ్రైన్ జాయింట్ సెక్రటరీ, ఆయన ఇప్పుడు రాజ్యసభ లీడర్ గా ఉన్నాడు, ఫ్లోర్ లీడర్. అండ్ డోలా సేన్ జాయింట్ సెక్రటరీ అండ్ సుభాషిష్ చక్రవర్తి ట్రెజరర్. ఇంకా ఇద్దరు ఉన్నారు, వాళ్ళకి కూడా ఇచ్చేస్తే అయిపోతుంది. మహువా మైత్రాను సాగరిక ఘోష్ కూడా ఇచ్చేస్తే అయిపోతుంది. వాళ్ళు మిగతా మెంబర్స్ జాబితాలోకి చాలా మంది, పెద్ద లిస్టే ఉంది అందులో. సో ఆ పెద్ద లిస్ట్ లో ఉన్నారు. సో ఇది మేజర్ కొంత జనరల్ సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్ లెవెల్లో నేను చెప్తున్నాను. ఈవెన్ ఇప్పుడు ఏంటంటే టీఎంసీకి రియల్ టీఎంసీ మాది అని రితబ్రత బెనర్జీ అరూప్ రాయ్ వర్గం చెప్తోంది. లేదు అసలు రియల్ టీఎంసీ కాదు, వాళ్ళు ఆల్రెడీ మేము సస్పెండ్ చేశాము అని చెప్పేసి మమతా బెనర్జీ వర్గం చెప్తాను. వీళ్ళిద్దరు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు కేసు ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తుందంటే తెలవాలి. ఇందులో ఇంకో పాయింట్ ఏంటంటే ఇప్పుడు ట్రెజరర్ అన్నాం కదా, యాక్చువల్లీ ట్రెజరర్ ఇక్కడ కీలకం అవుతున్నాడు. అరూప్ బిశ్వాస్ ఇంతకు ముందు కోశాధికారి. ఆ అరూప్ బిశ్వాస్ ఇవాళ రెబల్ వర్గంలో ఉన్నాడు. సో అరూప్ బిశ్వాసే మీరు ఇందాక చెప్పారు సార్, హెచ్డిఎఫ్సికి లెటర్ రాశాడు, అకౌంట్ లో ఉన్న డబ్బులన్నీ రూపాయలు ఫ్రీజ్ చేయండి అన్నాడు. వాళ్ళ నెంబర్స్ ఉన్నాయి కొన్ని, వాళ్ళు యాక్చువల్లీ 2000 కోట్లు కాదు, క్యాష్ లో ఉన్నది 676 కోట్లు, 400 కోట్లు అయితే ఫ్రీజ్ చేసి 670 మొత్తం నెంబర్స్ ఉన్నాయి, కొన్ని వచ్చాయి. 676.11 కోట్లు క్యాష్ లో ఉన్నాయి, బ్యాంక్ బ్యాలెన్స్ రూపంలో టిఎంసి ఖాతాలో ఉన్నవి. అండ్ అవి అందులో ఫిక్స్డ్ అసెట్స్ సపరేట్. ఫిక్స్డ్ అసెట్స్ ఏంటంటే మొత్తం 7.15 కోట్లు. ఇందులో బిల్డింగ్స్ 3.37 కోట్లు, వెహికల్స్ 2.29 కోట్లు ఉన్నాయి. టోటల్ ఇన్కమ్ ఎంత వచ్చేది? 219 కోట్ల ఇన్కమ్ వచ్చేదట. లావాదేవీలన్నీ 2025 అక్టోబర్ లో ఎలక్షన్ కమిషన్ కి ఈ టీఎంసీ ఇచ్చినటువంటి నంబర్స్ ఇవన్నీ. సో ఇప్పుడున్న క్యాష్ ఏదైతే బ్యాంక్ లో ఉన్న 676 కోట్లు, ఎలక్టరల్ బాండ్స్ రూపంలో 2019 నుంచి 2024 మధ్య మొత్తం 1600 కోట్లు కలెక్ట్ చేశారు. మీరన్న ఆ 1600 కోట్ల రూపాయలకు సంబంధించిన లావాదేవీలు, వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని చూసుకున్నటువంటి వ్యక్తి అరూప్ బిశ్వాస్, కోశాధికారి. కంప్లీట్ అథారిటీ ఉంది దాని మీద. సో అరూప్ బిశ్వాస్ కంప్లీట్ అథారిటీ ఉంది. అరూప్ బిశ్వాస్ వాళ్ళ రితబ్రత బెనర్జీ వర్గంలో ఉన్నాడు. సో ఇప్పుడు మమతా బెనర్జీకి ఏమైందంటే కొత్త కోశాధికారిని నియమించింది, ఆయనకైనా సంబంధం లేదని చెప్తోంది మమతా బెనర్జీ. సో ఇప్పుడు మమతా బెనర్జీ చెప్పిన మాట వింటారా? అయిపోతుందా? అయిపోయే పరిస్థితి లేదు. సో ఇది క్వశ్చన్. మనం ఇందులో మళ్ళీ ఇంకొక అంశం కూడా ఉంది. ఇందులో బేసికల్లీ ఇప్పుడు ఓన్లీ డబ్బులకు సంబంధించేనా, రాజకీయంగా చూస్తే ఎన్నికల గుర్తు ఎవరికి కేటాయించాలి, ఎలక్షన్ కమిషన్ ఏం నిర్ణయం తీసుకుంటుంది? ఇందులో టీఎంసీకి సంబంధించి అంటే ఇంతకు ముందు ఒక క్వశ్చన్ ఉండేదన్నమాట, మామూలుగా కాన్స్టిట్యూషన్ ఎవరి వాదనలు వాళ్ళు వినిపిస్తున్నారు. ఇప్పుడు మమతా బెనర్జీ వర్గం వాదన ఏమంటే యాక్చువల్లీ ఏదైనా సరే ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ని బేస్ చేసుకుని పార్టీ అధికారాలు ఉండవు, పార్టీ సంస్థాగత నిర్మాణంలో ఉన్న వాళ్ళు అంటే కమిటీల్లో నియమితులైన వాళ్ళకు మాత్రమే అధికారం ఉంటుంది అనేది వీళ్ళ వాదన. అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు డిసైడ్ చేయరు, జనరల్ సెక్రటరీలు వైస్ ప్రెసిడెంట్లు కోశాధికారులు పార్టీ ప్రెసిడెంట్ వీళ్ళు డిసైడ్ చేస్తారు, పార్టీ విప్ అనేది వీళ్ళ చేతిలోనే ఉంటుంది అనేది వీళ్ళ వాదన. లేదు విప్ అనేది ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఉంటుంది అంటే యాజ్ పర్ లోక్సభ అండ్ అసెంబ్లీ రూల్స్ ప్రకారం చూస్తేనేమో అసెంబ్లీలో విలీనం కావాలన్నా లోక్సభలో విలీనం కావాలన్నా 2/3 మెజారిటీ ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు తీసుకుంటే చాలు. అంటే ఫ్లోర్ లీడర్ని ఎవరు ఎన్నుకోవాలి అనేది ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకోవాల్సిన విషయం, పార్టీకి సంబంధం లే. సో మనం అసెంబ్లీ అండ్ లోక్సభకు సంబంధించినటువంటి చట్టాలు దీనికి సంబంధించి చూస్తేనేమో రితబ్రత బెనర్జీ చెప్తున్నది కరెక్ట్, లేదా కాకోలి ఘోష్ దస్తీదార్ చెప్తున్నది కరెక్ట్. బట్ పార్టీ పరంగా వస్తే మాత్రం మరి పార్టీ కాన్స్టిట్యూషన్, పార్టీ నియమించినటువంటి జనరల్ సెక్రటరీలు, ఆ కమిటీ డౌట్ ఉంది సాయి గారు. ఇప్పుడు పార్టీ కాన్స్టిట్యూషన్ రాసుకున్నప్పుడు భవిష్యత్తులో తలెత్తడానికి అవకాశం ఉన్న సంక్షోభాల గురించి కూడా అందులో మెన్షన్ చేసుకొని ఉంటారు ఖచ్చితంగా. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎవరు దీనికి బాధ్యత వహిస్తారు, మొత్తం జమేదారి ఎవరు అనే దానికి సంబంధించి ఆవిడ చాలా జాగ్రత్త పడాలి కదా, రాసిందేమో అది కూడా రాసుకుని ఉంటుంది. అందుకే ఇప్పుడు ఇప్పుడు శివసేన విషయంలో అప్లై అయింది, టీఎంసీకి అప్లై కాదు అని కూడా ఒక వాదన చేస్తున్నారు. బికాస్ శివసేన విషయంలో ఇదే క్వశ్చన్ వచ్చినప్పుడు ఏం జరిగింది అంటే ఇప్పుడు పార్టీ నియమించినటువంటి పార్టీ సభ్యత్వాలు లేకపోతే ఎవరు నిజంగా మాట్లాడితే శివసేనకి అధ్యక్షుడు ఎవరు? మరి ఉద్ధవ్ ఠాక్రే. ఆయన అధ్యక్షుడు, ఆయన జనరల్ సెక్రటరీలు, ఆయన నియమించుకున్న కమిటీ సభ్యులే, వాళ్ళందరూ బయటకు వచ్చారా? రాలేదు. బట్ స్టిల్
అధికారాలు మొత్తం ఏక్నాథ్ షిండేకి వెళ్ళాయి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం. బట్ మమతా బెనర్జీకి అదే వెళుతుందా? మీరు అన్నట్టుగా ఎగ్జాక్ట్లీ పార్టీ కాన్స్టిట్యూషన్ వాళ్ళు రిజిస్టర్ చేసేటప్పుడు ఏదైతే బైలాస్ రాసుకుంటారు దాన్ని బేస్ చేసుకుని కూడా నడుస్తుంది ఇవాళ. అందుకే ఇప్పుడు నేను భారత రాజ్యాంగం గురించి తర్వాత మాట్లాడదాం, ఫస్ట్ టీఎంసీ రాజ్యాంగం గురించి తెలుసుకునే పరిస్థితి అది చేస్తున్నారు. ఆవిడ ఎగ్జాక్ట్లీ సంక్షోభంలో ఉన్నది ఇప్పుడు ఆమె. ఇప్పుడు ఇంకొక డౌట్, ఈ వేరే పార్టీలో వెళ్ళి కలిసిపోయారు కదండి ఆ నార్త్ ఈస్టర్న్ స్టేట్ నుంచి ఈ 20 మంది ఎంపీ, వాళ్ళు ఏమైనా క్లెయిమ్కి వచ్చే ప్రమాదం ఉందా? ఇప్పుడు వాళ్ళు ఏం క్లెయిమ్ చేయట్లేదు అసలు ఇక్కడ. అదే ఇప్పుడు అక్కడే చూస్తున్నాం యాక్చువల్లీ లోక్సభ వాళ్ళు ఎవరి దిక్కు వెళ్తారని. ఇప్పుడు లోక్సభ ఎంపీలు ఎటువైపు వెళ్తారని వాళ్ళు ఆల్రెడీ పార్టీలో విలీనం చేసేసారు కాబట్టి వాళ్ళకు ఈ పార్టీకి దీనికి సంబంధం లేదని చేతులు దులుపుకుంటున్నట్టుగా కనబడుతోంది. బట్ ఎస్ మీరు అన్నట్టుగా ఇప్పుడు వాళ్ళు క్లెయిమ్ చేసిన ఆశ్చర్యం లేదు. సో మా స్టేక్స్ ఉన్నాయి అందులో అంటే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు రావచ్చు కాక ఆవిడతో విభేదించి మేము రావచ్చు కాక, బట్ మా స్టేక్స్ ఉన్నాయి, మేము తీసుకొచ్చి మేము ఇప్పించిన ఫండ్స్ ఉన్నాయి, వాటి లెక్కలంటే మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయంటే. అంటే ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఉంది సార్ ఇక్కడ. ఇప్పుడు రితబ్రత బెనర్జీ అండ్ ఈ సిస్టమ్ లో ఉన్నటువంటి ఒక 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. సో ఈ డబ్బులు ఎవరికి వెళ్తున్నాయి అనేది ఎందుకు కీలకం అయిపోయింది అంటే అసెట్స్ కానీ మనీ కానీ, బేసికలీ మనీ ఏ మేజర్ థింగ్ రైట్. మనీ వచ్చే సోర్స్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలిసినటువంటి వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. సో ఆ సోర్స్ ముఖ్యంగా అరూప్ బిశ్వాస్ ఉన్నాడు. అరూప్ బిశ్వాస్ కోశాధికారిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఆ డబ్బులకు సంబంధించిన అనుపానులు తెలిసినటువంటి వ్యక్తి, ఎక్కడెక్కడ ఎక్స్టార్షన్స్ చేశారో తెలిసినటువంటి వ్యక్తి. సో ఇప్పుడు ఆ డీటెయిల్స్ కనుక ఇప్పుడు బయటకు పెట్టినా కూడా అది ఇంకో ప్రమాదం. సో నాకు తెలిసి నేనేమనుకుంటున్నానంటే మమతా బెనర్జీ అయితే గివ్ అప్ చేసే మెంటాలిటీ లేదు ఆమెకి. ఆమె గివ్ అప్ చేసే మెంటాలిటీ లేదు. ఒకవేళ గివ్ అప్ చేయకపోతే ఆమె ఏ స్టెప్ తీసుకుంటారు, ఏ స్టెప్ లోకి ఆమె తీసుకునే అవకాశం బేసికల్ ఆమె వైపే ఉందనుకోండి. నిజంగా ఎలక్షన్ ఇప్పుడు 2 ఉన్నాయి. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఒకవేళ నిర్ణయం ప్రకటించినా సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు, మళ్ళీ వెళ్తారు, ఆవిడ వెళ్తుంది. సో ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టు ఈ 2 ఇచ్చే స్టేట్మెంట్లు వాళ్ళు ఇచ్చేటువంటి తీర్పును బట్టి ఇవన్నీ నడుస్తాయి. సో మొత్తానికి బెంగాల్లో చాలా విచిత్రమైన పరిస్థితి ఉంది. ఇది ఒకవైపు ఇటు నడుస్తుంటే ఇంకోవైపు ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టారు స్వపన్ దాస్ గుప్తా. సో అక్కడ బడ్జెట్ ప్రవేశపెట్టారు, వాళ్ళు సివిలైజేషనల్ చేంజెస్ చేస్తున్నారు. అవును, వాళ్ళు 8 లక్షల కోట్లు 8.5 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని చెప్తున్నారు. సో ఇప్పుడు మమతా బెనర్జీ చుట్టూ ఇట్లా ఒక వలయం ఫామ్ అయి ఉంది. ఆ వలయాన్ని ఛేదించే వాళ్ళు ఎవరు అనేది ఈవెన్ అభిషేక్ బెనర్జీ, నిన్న కూడా అభిషేక్ బెనర్జీ ఎక్కడో కనబడుతూ ఉంటే ఆయన అసలు మొహం మీద అసలు ఏమాత్రం కాన్ఫిడెన్స్ లేకుండా ఉన్న పరిస్థితి. ఒక్క అభిషేక్ బెనర్జీ కోసం మొత్తం పార్టీని మీరు నాశనం చేస్తున్నారని